నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మెస్సిరి. అంటే చాలామందికి ఏంటంటే ఫామ్ ల్యాండ్స్ గురించి కానీ రెసిడెన్షియల్ ల్యాండ్స్ గురించి చాలా వరకు తెలియదు. అయితే ఇక్కడ కొంతమందికి ఏంటంటే బెంగళూరు హైవేలో అంటే ఇన్వెస్ట్ చేస్తే ఎట్లా ఉంటుంది, చిల్కూరు సో ఇటు సైడ్ మొయినాబాద్, ఇటు సైడ్ చేవెళ్ళ, ఇటు సైడ్ ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది అంటే ఇటు సైడ్ ఫామ్ హౌస్ గురించి చాలా వరకు ఎక్కువ మాట్లాడుతున్నారు. బెంగళూరు హైవే వర్క్ చేసి రెసిడెన్సీ గురించి మాట్లాడుతున్నారు. అంటే అటు సైడ్ ఎలా ఉంటుంది, ఇటు సైడ్ ఎలా ఉంటుంది ఇన్వెస్ట్ చేస్తే. సో ఈ డౌట్స్ అయితే మీకు కూడా ఉన్నాయి కదా. సో అందుకే మన కోసం మన డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి మనతో పాటు ఉన్నారు రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ CEO డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. ఇప్పుడు చూస్తుంటే చాలా డౌట్స్ ఉన్నాయి సార్. ఏంటంటే బెంగళూరు హైవే అనేది రెసిడెన్సీ ఏరియా, సో అక్కడ అయితే మంచిగా ఇల్లులు కట్టుకోవచ్చు అని అట్లా ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే చిలుకూరు సైడ్ తీసుకుంటే అక్కడ ఎక్కువ ఫామ్ ల్యాండ్స్ గురించి అని చెప్పేసి వస్తుంది. మరి అక్కడ ఇల్లు కట్టుకోవడానికి వెసులుబాటు ఉండదా? సో చాలా అయితే నేను కన్ఫ్యూజన్ మోడ్లో ఉన్నాను, మా వ్యూవర్స్ కూడా అదే కన్ఫ్యూజన్ మోడ్లో ఉన్నారు. సో మా డౌట్స్ని కొంచెం మీరు క్లియర్ చేస్తారని చెప్పేసి నాకు క్లారిటీగా ఉంది సార్. కన్ఫ్యూజన్ పబ్లిక్ అయ్యారు, మీరైతే కన్ఫ్యూజ్ అయిపోయారు, నన్ను కన్ఫ్యూజ్ చేయడం ట్రై చేస్తున్నారు. మహేష్ బాబు డైలాగ్ వాడాల్సి వస్తుంది, నన్ను రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజన్ చేస్తే నేను ఎక్కడ ఏం మాట్లాడతానో నాకే తెలియదు అని. ఇది నీకే కదమ్మా, నువ్వు అన్నట్టు నేను చెప్పినట్టు చాలా మంది మైండ్లో ఇది ఎన్నటికీ తిరగని మోది, ఇది ఆల్వేస్ ఎ క్వశ్చన్ మార్క్. అంటే ఎవరైనా ఒక మనిషి ఒక పని చేస్తే ఒక రీజన్ ఉంటుంది. రీజన్ ఏంటంటే మనం అన్నం తినేది దేనికి, ఆకలి వేసినప్పుడు తింటాం. ఫ్యాన్ వేసుకునేది దేనికి, గాలి కావాలంటే ఫ్యాన్ వేసుకుంటాం. అట్లా స్కూటర్ ఉన్నదో బైక్ ఉన్నదంటే ట్రాన్స్పోర్టేషన్ వెళ్ళడానికి వెళ్తాం. అట్లానే రియల్ ఎస్టేట్లో కూడా పర్పస్ బట్టి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. పర్పస్ అంటే రియల్ ఎస్టేట్ గత చాలాసార్లు ఎపిసోడ్లో చెప్పాను, ఒకసారి రిపీట్ చేస్తాను. జనరల్గా ఒక 4-5 రకాలు ఉంటాయి ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసేది మనం ఉండడానికి, క్యాప్టివ్ కన్జంప్షన్ అంటారు. అంటే మనం జాగా కొనుక్కొని ఇల్లు కట్టుకొని ఉండడానికి, లేదా ఇల్లు కట్టిన ఇల్లు కొనుక్కొని కట్టిన ఫ్లాట్ కొనుక్కొని. ఆప్షన్ 1. ఆప్షన్ 2 ఏంటంటే ట్రేడింగ్. అంటే మార్కెట్లో మీరు ఒక దగ్గర కొంటారు, 6 నెలలు 1 ఇయర్ ఉంచుకొని దాన్ని 10-20% మార్జిన్స్ వేరే వాడికి అమ్మేస్తారు. దాన్ని ట్రేడింగ్ అంటాం. ఒక దగ్గర కొని ఇంకో దగ్గర అమ్ముతాం, కొద్దిగా మార్జిన్ వేసుకుంటాం. ట్రేడింగ్ అంటే అర్థం ఏంటంటే కమిషన్ వేసుకొని అమ్ముతాం. అది రెండో మెథడ్. మూడో మెథడ్ ఏంటంటే రెంటల్ ఇన్కమ్ కోసం కొంటాం. అంటే మీకు ఆల్రెడీ ఒక ఇల్లు ఉంది, ఇంకో 2 ఇల్లులు కొనుక్కున్నారు, మీ బాగా సంపాదన ఉండి మీ అత్తగారు ఇచ్చారు, మీ అమ్మగారు ఇచ్చారు. ఆ 2 ఇల్లు మీరు ఒకటే ఇంట్లో ఉండగలరు కాబట్టి 3 ఇల్లు ఒక ఇల్లు మీరు సెలెక్ట్ చేసి మిగతా 2 ఇల్లు అద్దెకిస్తారు. అద్దెకిచ్చేవాడు దానికి సర్టన్ రేట్ ఆఫ్ రిటర్న్ వస్తుంది. అది మూడో మెథడ్. లాస్ట్ అండ్ ఫైనల్ 4వ మెథడ్ ఏంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. అంటే మనం తీసుకొని ఒక 10 సంవత్సరాలు 8, 10, 15 సంవత్సరాలు వదిలేస్తాం. దాని మీద ఎటువంటి ఆదాయం ఆశించము. ఇది 4వది. 5వది ఏంటంటే లగ్జరీ వీకెండ్ హోమ్స్ ఉంటాం. ఇందాకనే మంచి వర్డ్ వాడారు కదా, ఫామ్ హౌస్, ఫామ్ ప్లాట్స్ అని. అందులో ఏంటంటే రెసిడెన్షియల్గా పూర్తి కన్స్ట్రక్షన్ రాదు. ఓన్లీ 1000 గజాలు ఉంటే 10% మాత్రం కట్టుకోవచ్చు. అంటే 100 గజాల్లో మాత్రం ఇల్లు కట్టుకోవచ్చు. అయితే దానికి రిటర్న్స్ మీద కొనరు అలాంటి వాళ్ళు. ఇప్పుడు మనకి లగ్జరీ సుఖం కావాలి, లగ్జరీ కావాలి, హ్యాపీనెస్ కావాలి, సినిమాకి వెళ్తాం, డబ్బులు తిరిగి వస్తాయా? ఈరోజు ఒక భర్త భార్య పిల్లలతో సినిమాకి వెళ్తే మినిమం 2000-3000 ఉండాలి. టికెట్లకు 1000 రూపాయలు అవుతుంది. పాప్కార్న్ 500-700 ఉంటే ఇద్దరం ఒకటికి 1000 రూపాయలు అయిపోతుంది. అంటే 2-3 వేలు లేనిదే సినిమా రాదు. తిరిగి వస్తాయా? గోడకు సున్నం వేసింది, సినిమాలు పెట్టింది తిరిగి రాదు. సో ఇవి 5 రకాలు చెప్పాను. సో మీరు అడిగిన క్వశ్చన్ అంటే బెంగళూరు హైవే లాంటిది, ముంబై హైవే లాంటిది కొనుక్కోవాలా, లేదా ఈ ఫామ్ హౌస్లో కొనుక్కోవాలా? ఫామ్ హౌస్ అనేది ఎప్పుడు కూడా లగ్జరీ అమ్మ. ఇందాక నేను గత ఎపిసోడ్లో వాంట్ టు నీడ్కి చెప్పాను కదా. సో రెసిడెన్షియల్ ఉండడానికి అనేది నీడ్, ఫామ్ హౌస్ అనేది లగ్జరీ. అంటే మనం బాగా డబ్బులు ఉన్నాయి, సంపాదించాం, తాతలు సంపాదించిన ఆస్తుంది, లేకపోతే మనం నెలకు 5-10 లక్షలు సంపాదిస్తున్నాం. ఒక ఫ్యామిలీకి ఎంత అమ్మా, 50,000-1,00,000 రూపాయల కంటే ఎక్కువ ఖర్చు కాదు. ఎంత లగ్జరీ తిన్నా 2 వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే 50,000 మోర్ దెన్ ఎనఫ్, అవునా కదా? హైదరాబాద్ లాంటి సిటీలో 50,000 అనేది వెరీ మంచి గుడ్ అమౌంట్. సో నాకు 4 లక్షలు 3 లక్షలు మీకు శాలరీ వస్తుంది, ఏం చేయాలి? ఎంజాయ్ చేయాలి. సో ఈ ఫామ్ హౌస్ అనేది మన స్టార్ హోటల్లోనో లేకపోతే కొన్ని రిసార్ట్స్ ఉన్నాయి, పేర్లు చెప్పకూడదు, ప్రమోట్ చేసినట్టు. ఆ రిసార్ట్స్లో వెళ్తే రోజుకి 5,000 నుండి 10,000, 15,000 రెంట్ ఉంటుంది. కొన్ని ఇప్పుడు మొయినాబాద్లోనే, చిలుకూరులోనే ఒక దగ్గరలో ఒక రిసార్ట్ ఉంది.
రోజుకి 10,000 రెంట్. కాటేజెస్ అంటాం, ఇండివిజువల్ హౌసెస్. ఆర్టిఫిషియల్గా ఈ శిల్పారామంలో ఓల్డ్ కర్రలతో వాటిలో చేస్తారు డెకరేటివ్గా. 10,000 పర్ డే ఒక రూమ్కి, ఇద్దరు ఉండొచ్చు. సో నెలకి రోజుకి 10,000 అంటే వీకెండ్ వెళ్ళాం అనుకుంటే నెలకి 4 వారాలు అంటే సండే సాటర్డే 8 × 10 ఎంతమ్మా? 80,000 రూపాయలు. మరి వెళ్ళడానికి రావడానికి మనం తినడానికి 5,000 మళ్ళీ. సో ఇవన్నీ కలిపి ₹1,00,000 అయిపోతుంది. సో ఆ ₹1,00,000 పెట్టుకుంటా మనం ల్యాండ్ కొనుక్కొని మనమే ఒక సింగిల్ బెడ్రూమ్ గెస్ట్ హౌస్ లాగా వేసుకొని అక్కడికి వెళ్ళి మన కూరగాయలు మనం పండించుకొని మన ఆకులు మన ఆకుకూరలు, పువ్వులు, షటిల్ కోర్టు, స్విమ్మింగ్ పూల్, మనకు ఒక ఎకరం కొన్నాం అనుకుంటే ఇవన్నీ పెట్టుకోవచ్చు కదా. సో అది వీకెండ్ కాన్సెప్ట్. సో దానికి దీనికి కంపేర్ చేయడం అనేది ఫస్ట్ కరెక్ట్ కాదు. ఎందుకంటే ఉండడానికి కంపల్సరీ ఇల్లు కొనుక్కోవాలి. 2 బెడ్రూమ్ ఫ్లాటా, సింగిల్ బెడ్రూమ్ ఫ్లాటా, 3 బెడ్రూమ్ ఫ్లాటా, లేదా ఇండిపెండెంట్ హౌసా అనేది పక్కన పెడితే ఇది అనేది ఇది లేకపోయినా మీరు బతకొచ్చు. ఏది ఈ చిలకూరు మీరు చెప్పిన చేవెళ్ళ, మొయినాబాద్ అనేది మోస్ట్ ఆఫ్ ది ఏరియాస్ 111 జియో ఏరియాస్. అవి 111 జియో అనేది పెద్ద రాద్ధాంతం. కేసీఆర్ గారు మీకు ఆల్రెడీ మనం ఎపిసోడ్ కూడా లాస్ట్ టైం మాట్లాడాం. సో అది పెద్ద సబ్జెక్ట్. 111 జియో అన్నా, లేదా FTL అన్నా, లేదా కన్జర్వేషన్ జోన్ అన్నా, బయో కన్జర్వేషన్ జోన్ అన్నా, ఇక్కడ ఎక్కడా కూడా కన్స్ట్రక్షన్ అలౌ చేయరు. అంటే ఇప్పుడు ఎకరం కొనుక్కుంటే ఎకరానికి 4,840 గజాలు, 40 గజాల్లో 10% మాత్రం అంటే 400+ స్క్వేర్ యార్డ్స్ మాత్రమే కట్టుకోవచ్చు. మిగతా 90% అనేది మొక్కలు పెంచుకోవచ్చు, గ్రీనరీ, లేకపోతే స్విమ్మింగ్ పూల్, ఇంకా ఆట వస్తువులు, ఆట కోర్టులు, బాస్కెట్ బాల్ కానీ, వాలీబాల్ కానీ, ఏదైనా మీకు ఏది షటిల్ కోర్ట్ కానీ, బ్యాడ్మింటన్ కోర్ట్ కానీ. సో అందుకనే అక్కడ రేట్లు ఎప్పుడు తక్కువనే ఉంటాయి కొద్దిగా కంపారిటివ్లీ. బెంగళూరు హైవే అనేది, ముంబై హైవే అనేది అప్కమింగ్ రోడ్. ఎందుకంటే ఇప్పుడు అఫోర్డబిలిటీ రేట్లో ఉన్నాయంటే షాద్నగర్ అండ్ బియాండ్. ఇటు బెంగళూరు హైవేలో అప్ టు శంషాబాద్ మనం కొనలేం. శంషాబాద్ 1,50,000 అయిపోయింది. కమర్షియల్ అయితే 2 లక్షలు కూడా అమ్ముతున్నారు. సో నార్మల్ మానవుడు కొనుక్కోవాలి, మిడిల్ క్లాస్ అబ్బాయి పరిస్థితి ఫ్యామిలీ వాళ్ళు కొనుక్కోవాలనేది రూల్డ్ అవుట్. సో దే హ్యావ్ టు గో 50 to 60 కిలోమీటర్. అండ్ ఇప్పుడు ORR, RRR కాన్సెప్ట్ వచ్చాక 50-60 కిలోమీటర్ అనేది 1 hour డ్రైవ్ మ్యాక్స్. సో ఇట్ ఈస్ రోజు అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతాన్ని నేను చెప్పినట్టు రోడ్డుకి 2, 3, 4, 5 కిలోమీటర్లు వెళ్తే 10,000 నుండి 15,000, 18,000 దొరుకుతున్నాయి. హైవే సైడ్ అయితే 25 నుండి 35,000 ఉన్నాయి. ఓకే. సో ఇది నెక్స్ట్ 5-6 yearsలో డబుల్ అవుతుంది అనుకుంటాం. కొద్దిగా లో అనుకునేదంటే ఇంకా 1-2 years ఎక్కువ అవుతుంది. కానీ చిలకూరు దగ్గర కొనేది అంత అప్రిషియేషన్ రాకపోవచ్చు. అక్కడ ఎందుకంటే మనం ఎంటర్టైన్మెంట్ కోసం కొనుక్కుంటున్నాం, మన పర్పస్ సాల్వ్ అవుతుంది. అక్కడ కూడా అప్రిషియేషన్ అవుతుంది. అక్కడ రేట్లు తక్కువ ఉంటాయి. అక్కడ 5,000, 6,000, 3,000, 4,000 కూడా దొరుకుతాయి. సో ఇట్ డిపెండ్స్ అపాన్ అవర్ పర్పస్, అవర్ కెపాసిటీ, అవర్ మనీ స్టైల్. మనీ ఎక్కడి నుండి వస్తుంది? అప్పు చేసుకుంటున్నామా, స్పేర్ మనీ ఉందా, లోన్ తీసుకుని కొనుక్కుంటున్నామా, ఇవన్నీ కూడా మనం 1-to-1 మాట్లాడి మా రియల్టర్ ఆక్సిజన్లో దెర్ ఇస్ సపరేట్ సెల్, బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ అని ఒక సెల్ ఉంది. ఇన్వెస్ట్మెంట్లో ఎవరైనా నాకు దాదాపు ప్రపంచం మొత్తంలో టెక్సాస్, డల్లాస్, నార్త్ కెరోలినా, ఆస్ట్రేలియా, సిడ్నీ, దుబాయ్, సింగపూర్ ఫోన్స్ వస్తాయి. ఏంటంటే సార్ ఐ హ్యావ్ సో మచ్ మనీ, ఐ హ్యావ్ 1 crore, ఐ హ్యావ్ 50 lakhs, ఐ హ్యావ్ 2 crores. ఈ మనీని ఎక్కడ పెట్టాలి, హైదరాబాద్లో ఎందుకు పెట్టాలి, డెవలప్మెంట్ రీజన్స్ ఏంటి, ఎంత డెవలప్ అవుతుంది, ఇవి అడుగుతారు. అడిగినప్పుడు మేము గైడ్ చేస్తున్నాం. నేను గత 15-20 సంవత్సరాల్లో కొనిపించే వాళ్ళందరూ కూడా దే ఆర్ క్వైట్ హ్యాపీ. నా బిజినెస్ అంతా సగం బిజినెస్ రిఫరల్లో వస్తుంది. అంటే మీరు వచ్చారు 10 సంవత్సరాలు, మీకు కొనిపించాను, మీకు 10 రెట్లు 5 రెట్లు పెరిగింది. మీరే 10 మంది, మీ చెల్లిని, మీ అక్కని, మీ బావని, మీ తమ్ముడిని, మీ అన్నని, మీ సొసైటీ వాళ్ళని అందరినీ తీసుకొస్తారుగా. సో నాకు ఆ బిజినెస్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా నేను 30 సంవత్సరాల ప్లస్ ఫీల్డ్లో ఉన్నాను, కన్సిస్టెన్సీ ఉంది. మనం బ్రోకరేజ్ కోసం పనిచేయం. నాకు ఒక ప్యాషన్తో ఏ పనైనా ఇష్టంతో చేస్తే కష్టం అనిపించదు, కష్టంతో చేస్తే ఇష్టం అనిపించదు. అవునా? సో అది పరిస్థితి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మా.